హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసిపై దేశవ్యాప్తంగా హైప్ కొనసాగుతోంది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈలోగా టైటిల్ వివాదం కూడా చిన్నపాటి చర్చగా మారింది. తాజాగా ఈ చిత్రానికి నెట్ఫ్లిక్స్ ఏకంగా 650 కోట్ల డిజిటల్ ఆఫర్ ఇచ్చిందని, అయితే మేకర్స్ దాన్ని రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇంత భారీ డీల్ తిరస్కరించడం రాజమౌళి బ్రాండ్ పై ఉన్న నమ్మకాన్ని సూచిస్తున్నట్టు భావిస్తున్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి టాప్ లో నిలుస్తోంది. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా ఇది. బాహుబలి, RRR తరహా గ్లోబల్ హైప్ ఉన్న దర్శకుడిగా రాజమౌళి పేరు ఎంత బలంగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటించగానే దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు పెరిగాయి. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఈ సినిమాపై ఉన్న బజ్ ను మరింత లెవెల్ కు తీసుకెళ్లింది. ప్రపంచంలోని పలు దేశాలను నేపథ్యంగా మహేష్ బాబును శక్తివంతమైన అడ్వెంచర్ లుక్ లో చూపించిన ట్రైలర్, వీడియో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది. రాజమౌళి ఈవెంట్ డిజైన్, ప్రెజెంటేషన్, విజువల్ థీమ్ అన్నీ కలిసి ఈ సినిమా వరల్డ్ క్లాస్ రేంజ్ లో తెరకెక్కుతోందనే సంకేతాలు ఇచ్చాయి. మహేష్ బాబు లుక్ పై వచ్చిన స్పందన సోషల్ మీడియాలో అసాధారణ స్థాయిలో కొనసాగుతోంది. అయితే ఈ బజ్ మధ్యలో టైటిల్ పై చిన్న వివాదం కూడా చర్చనీయాంశమైంది. టైటిల్ ను మొదట ఇంగ్లీష్ లో వారణాసిగా రిజిస్టర్ చేసిన సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్ల నేపథ్యంలో తెలుగు వర్షన్ ను రాజమౌళి వారణాసిగా మార్చారని టాక్. కొందరు అభిమానులైతే మహేష్ బాబు వారణాసి అని ఎందుకు టైటిల్ పెట్టడం లేదని ట్రోలింగ్ చేసిన రాజమౌళి పేరు గ్లోబల్ మార్కెట్లో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఇదే సరైన నిర్ణయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై మరో సెన్సేషనల్ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 650 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలిసిందే. అనేక భాషల డిజిటల్ రైట్స్ కలిపిన ఈ ఆఫర్ భారతీయ సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన హైయెస్ట్ ఓటీటీ డీల్ గా భావిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా మేకర్స్ ఈ డీల్ ను రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇంకా భారీ డీల్ కోసం చూస్తున్నారా అనే చర్చ మొదలైంది. భారతీయ చిత్రాల్లో ఓటీటీకి సంబంధించి అత్యధికంగా కల్కి 2898 AD కు 375 కోట్లు, KGF 2 కు 320 కోట్లు, RRR కు 300 కోట్లు వచ్చాయి. వీటితో పోలిస్తే వారణాసికి వచ్చిన ఆఫర్ దాదాపు డబుల్. అంత పెద్ద డీల్ ని కూడా మేకర్స్ అంగీకరించకపోవడం చూస్తుంటే రాజమౌళి బ్రాండ్ పై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా విడుదలైన వారణాసి ప్రపంచ పరిచయ వీడియోల్లో సినిమాకి సంబంధించిన విజువల్స్ ని రాజమౌళి ఒక కాన్సెప్ట్ స్థాయిలో చూపించగా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అడ్వెంచర్, మైథాలజీ, ఎపిక్ యాక్షన్ అన్నీ కలిసి కొత్తగా ఏదో చూపించబోతున్నారని రాజమౌళి సంకేతాలిచ్చాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తుండగా సంగీతం ఎప్పటిలాగే ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. 2027లో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటి నుంచే భారతీయ సినిమాల్లో అత్యంత భారీ ప్రాజెక్టుగా దృష్టిని ఆకర్షిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.